హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రీష్మ బంగారం ఛానల్. క్రిస్మస్ రోజున మేము ఇనార్బిట్ మాల్ కి వెళ్ళాము. ఇనార్బిట్ మాల్ లో క్రిస్మస్ ని బాగా సెలబ్రేట్ చేస్తారు. స్పెషల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ మాల్ వచ్చేసి దుర్గం చెరువు దగ్గర ఉంటుంది. సో మీరు దుర్గం చెరువు పేరు వినే ఉంటారు. హైదరాబాద్ లో ఫేమస్ అది. అండ్ దుర్గం చెరువుతో పాటు ఇనార్బిట్ మాల్ కూడా ఫేమస్. క్రిస్మస్ ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇది వచ్చేసి మాల్ సీలింగ్ అంటే పై భాగంలో ఇలా డెకరేట్ చేశారు. బో థీమ్ తో డెకరేట్ చేశారు. హామ్లెస్ వాళ్ళు పిల్లలకి ఈవెంట్స్ కండక్ట్ చేశారు. మేము హామ్లెస్ స్టాల్లోకి వెళ్తున్నాము. బట్ ఈ గేమ్స్కి మనం మనీ పే చేయాలి. సో ఫస్ట్ మనం మనీ పే చేసి ఆ గేమ్ని ఆడాలి. ఆడిన తర్వాత మనకు ఆ గేమ్ మనం విన్ అయితే మనకు అక్కడ ఉన్న గిఫ్ట్ ఇస్తారు. గేమ్లో సాఫ్ట్ టాయ్స్ గిఫ్ట్గా వస్తాయి మనకు. ఆ బ్యాక్గ్రౌండ్లో చూపించిన సాఫ్ట్ టాయ్స్. ఇక్కడ ఒక అబ్బాయి గేమ్ ఆడుతున్నాడు. సో 3 బాల్స్ని అందులో వేయాలి. ఫస్ట్ బాల్ వేసేసాడు. ఈ అబ్బాయి సెకండ్ బాల్ వేయలేకపోయాడు. అండ్ థర్డ్ బాల్ వేశాడు. సో గిఫ్ట్ వచ్చినట్లేదు. సో 3 బాల్ వేసిన వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది. మేము స్టాల్ నుంచి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఇక్కడ పిక్స్ తీసుకుంటున్నాము గ్రీష్మ నేను. ఈ హామ్లెస్ స్టాల్ కింద ఫ్లోర్లో పెట్టారు. అక్కడ ఏమీ ఆడలేదు. క్రిస్మస్ కదా, మాల్ అంతా జనాలతో సందడిగా ఉంది. ఆ రోజు నేను గమనించింది అయితే ఎక్కువ మంది డెకరేషన్ చూడడానికే వచ్చారు అండ్ ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు. ఇంకా మనం ముందు స్టాల్స్కి వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ వచ్చే స్టాల్ వచ్చేసి జ్యువెలరీ స్టాల్. ఈ జ్యువెలరీ స్టాల్లో జ్యువెలరీ కలెక్షన్ బాగున్నాయి అండ్ స్టాల్ థీమ్ కూడా మంచిగా రెడ్ బ్యాక్గ్రౌండ్తో పెట్టుకున్నారు. ద జ్యువెలరీ గ్యాలరీ అని చెప్పేసి. జ్యువెలరీ గ్యాలరీ స్టాల్లో నో వీడియోస్ అని పెట్టారు. అందుకనే మేము ఎక్కువ వీడియోస్ కవర్ చేయలేదు. సో వీఆర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టాల్స్. మీలో ఎవరైనా ఇనార్బిట్ మాల్కి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. మాల్కి వెళ్ళినప్పుడు ఏ ఐటమ్స్ పర్చేస్ చేశారో చెప్పండి. సో మేము ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాము మాల్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి. కొంచెం ముందుకు రాగానే మాకు ఇక్కడ కూర్చొని పిక్స్ దిగేది కనిపించింది. సో అందరూ ఇక్కడ కూర్చొని పిక్స్ తీసుకుంటున్నారు. నేను గ్రీష్మ కూడా కూర్చొని పిక్ తీసుకుంటున్నాము. ఆ పిక్స్ తీసుకోవడం అయిపోయింది. సో మేము ముందుకు వెళ్తున్నాము ఇంకా వేరే ఎక్స్ప్లోర్ చేయడానికి. ఆ పక్కన ఉన్నదేమో రోబోట్ టచ్ అంట, మసాజ్ లాగా. ఈ రింగ్స్లో ఫ్యాషన్ డాల్స్ని పెట్టారు. సో ముందుకు వెళ్తే రిలయన్స్ స్మార్ట్ బజార్ కనిపించింది. సో మేము అందులోకి వెళ్ళిపోతున్నాము. రిలయన్స్ స్మార్ట్ బజార్లోకి వాళ్ళు కూడా క్రిస్మస్ థీమ్తో పెట్టారు. రిలయన్స్ స్మార్ట్ బజార్లో క్రిస్మస్ తాత ఉన్నారు, శాంటా క్లాస్. ఇక్కడ రైట్ సైడ్ ఒక ట్రీ కనిపిస్తుంది కదా, క్రిస్మస్ ట్రీ. ఆ క్రిస్మస్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ వీడియో కొంచెం ముందుకు వెళ్ళినాక చెప్తాను క్రిస్మస్ ట్రీ స్పెషాలిటీ ఏంటో. ఇక్కడ ఈ వీడియోలో చూపించిన క్రిస్మస్ ట్రీ మనకి లక్ని తీసుకొచ్చే క్రిస్మస్ ట్రీ. ఎలా లక్ని తీసుకొస్తుందో తర్వాత చెప్తాను. మేము కూడా ఇంకా శాంటా క్లాస్ దగ్గర వీడియోస్ తీసుకున్నాము, పిక్స్ తీసుకున్నాము. ఆ వెనక పెట్టినవి స్నోమ్యాన్. ఇలా మాల్స్ కానీ పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ మా గ్రీష్మని పట్టుకోవడమే సరిపోయిద్ది మాకు. గ్రీష్మ నాతో పాటు దిగదంట స్నో, అందుకనే పక్కకు వచ్చి దిగింది ఫోటో. ఇది ఓవరాల్ థీము. ఇందాక చెప్పాను కదా ఈ ట్రీ లక్కీ ట్రీ అని చెప్పేసి. దీంట్లో ఏంటంటే మనము అక్కడ చూపించిన పేపర్ పైన మన ఫోన్ నెంబరు, అడ్రస్ రాసిస్తే మన వాళ్ళు లక్కీ డ్రా తీస్తారు. ఒకవేళ మనం లక్కీ డ్రాలో సెలెక్ట్ అయితే మనకి కాల్ చేస్తారు. ఇంకొంచెం ముందుకు వచ్చి మేము రిలయన్స్ స్టోర్లో ఏమేమి ఉన్నాయో చూస్తున్నాము. సో మాకు ఇక్కడ మళ్ళీ ఇంకొక థీమాటిక్ కనిపించింది. ద క్లాసు యేసుక్రీస్తుని ఇలా ఉయ్యాలలో పెట్టి ఊపడం అన్నమాట.
ఇక్కడ పెట్టిన థీమ్ బాగుంది కదా, ఉయ్యాల్లో బాల వేసి ఊపడము. నాకు డెకరేషన్ కూడా బాగా నచ్చింది ఇక్కడ, అందుకని ఇక్కడ కూడా మేము పిక్స్ తీసుకున్నాము. నాకు అక్కడ పెట్టిన థీమ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎస్కలేటర్ కూడా డెకరేట్ చేశారు. సో ఇది కూడా బాగా అనిపించింది నాకు, ఎస్కలేటర్ కి డెకరేట్ చేయడము. మేము ఎస్కలేటర్ కి పైన ఫ్లోర్ కి వెళ్తున్నాము. సో పైన ఫ్లోర్ లో ఏముందో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి. సో ఈ డెకరేషన్ మీరు కూడా చూసేయండి నాతో పాటు. ఫ్లోర్లో ఇప్పుడు మీకు కనిపించిన డెకరేషన్ పెట్టారు. ఈ డెకరేషన్ చాలా సూపర్గా ఉంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఇంకా ముందుకు వెళ్ళి చూడండి. వాళ్ళు డెకరేషన్ థీమ్ కింద ఫస్ట్ రైనోని సెలెక్ట్ చేసుకున్నారు. రైనోని సెలెక్ట్ చేసుకుని కింద దానికి డెకరేషన్ చేశారు. రైనో మధ్య భాగాన్ని ఎంట్రన్స్ లాగా తీసుకున్నారు అండ్ ట్రయాంగిల్ షేప్స్తో డెకరేట్ చేశారు. లాస్ట్ ఇయర్ కూడా ఇనార్బిట్ మాల్కి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ డెకరేషన్ కూడా సూపర్గా ఉండింది ఇనార్బిట్ మాల్లో. ఇంకా మేమిద్దరము ఈ ప్లేస్లో కూడా పిక్స్ తీసుకుంటున్నాము. ఈ డెకరేషన్ నమ్మితే మాకు సూపర్ డూపర్గా నచ్చేసింది. ఇది చక్కగా 2 ఫ్లోర్లకు కవర్ అయ్యేంతలా డెకరేట్ చేశారు. కనిపించే బాబు ఏదో చేస్తున్నాడు, అందుకే మా గ్రీష్మ చూస్తుంది. ఆ బాబు క్యూట్గా ఉన్నట్టున్నాడు. ఇదంతా రైనో థీమే ఎక్కువగా. అండ్ వీళ్ళు మష్రూమ్ థీమ్ కూడా తీసుకున్నారు రైనోలతో పాటు. కైండ్ ఆఫ్ జంగల్ థీమ్ అనుకుంటా అండి ఇది వచ్చేసి. మీరు చూసింది రైనో వెనక భాగము, ఇప్పుడు వచ్చేసి రైనో ముందు భాగము. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట, ఈ థీమ్కి ఎంట్రన్స్ ఇది. మాకు దాని మధ్యలోకి వెళ్ళి వీడియో తీసుకునే ఛాన్స్ దొరకలేదు, అక్కడ చాలామంది ఉన్నారు. అందుకనే మేము ఇంకా వీడియో తీసుకోకుండా జస్ట్ అలా కవర్ చేసేసాము. ఇక్కడ సూపర్ ఉంది కదా ఇది, ఈ థీము. వచ్చేసి డిఫరెన్సెస్ ఉంటాయి 2 పిక్చర్స్లో. ఆ డిఫరెన్సెస్ని మనము సర్కిల్ చేయాలి. సో ఈ గేమ్ ఆడడానికి మనం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు వాళ్ళు, దానిలో మనము ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. కాకపోతే అక్కడ చాలామంది పిల్లలు లైన్లో ఉన్నారు, అందుకని చెప్పి మేము ఆడకుండానే వచ్చేసాము. ఎవరైనా ఇందాక ఈ లిఫ్ట్ దగ్గర డెకరేషన్ చూడకపోతే ఇప్పుడు చూసేయండి. సో మేము మళ్ళీ ఈ ఫ్లోర్ నుంచి పైన ఫ్లోర్కి వెళ్తున్నాము. సైడ్స్ కూడా డెకరేట్ చేశారు. సైడ్ డెకరేషన్ కూడా సూపర్ ఉంది మాల్లో. అదిగోండి మన ఫుల్ రైన్ కింద పెట్టింది, కింద ఫ్లోర్లో పెట్టింది. ఈ ఫ్లోర్లో మేము కొంచెము క్లోజ్ యాంగిల్స్లో పిక్స్ తీసుకున్నాము. నాకు ఇక్కడ లైటింగ్ కలర్ఫుల్గా అనిపించింది. చూడండి మాల్ అంతా ఎంత సందడిగా ఉందో జనాలతో. నాకైతే వాల్స్ని కూడా డెకరేట్ చేయడం వల్ల మాల్కి ఇంకొంచెం లుక్ వచ్చింది అనిపించింది. హైదరాబాద్లో ఉన్న మాల్స్లో కొంచెం పాత మాల్, అంటే ఎప్పటి నుంచో ఉన్న మాల్. దాని తర్వాత నెక్స్ట్ గెలేరియా, ఏఎంబి మాల్స్ వచ్చాయి. యూఎస్ బాగే లులు మాల్ వచ్చింది. ఇక్కడ కూడా గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పెద్దవాళ్ళకి గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. మీరు ఇంతకు ముందు చూసిన ట్యాబ్లో చిన్న పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేశారు, మ్యాచింగ్ గేమ్. ఇప్పుడేమో బాల్ థ్రోయింగ్ గేమ్ కండక్ట్ చేశారు. సో మేము ఆ గేమ్ని పైనుంచి వీక్షిస్తున్నాము, అంటే చూస్తున్నాము.
ఇలా వీకెండ్ మాల్స్కి వెళ్తూ ఉంటే కాస్త టైం పాస్ అవుతూ ఉంటుంది. మేము మాల్కి వెళ్ళినప్పుడు పెద్దగా అన్ని కొనుక్కురాము, లైక్ షాపింగ్ ఎక్కువ చేయము. జస్ట్ ఏదైనా రిలయన్స్, మీరు ఇందాక చూసారు కదా రిలయన్స్ బజారు, అలాంటి ప్లేస్లో జస్ట్ ఇంట్లో కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటాము మాల్కి వెళ్ళినప్పుడు. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. వీడియోని లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గ్రీష్మ బంగారం ఛానల్. మంచి వీడియోతో మీ ముందుంటాము. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.